అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా తమ్ముడు డెక్క రాంబాబు, మరదలు డెక్క విజయ, కుమారుడైనటువంటి డెక్క నవీన్ సోమవారం నాడు తల్లిదండ్రులతో స్కూల్ ఫ్రెండ్స్తో టూర్ వెళ్తానని చెప్పి అరుణాచలం టెంపుల్కి వెళ్తానని చెప్పి పర్మిషన్ అడిగి బయలుదేరి వెళ్ళాడు. తదుపరి లక్షవారం ఉదయం 5 గంటలకి తన దగ్గర నుంచి ఒక ఫోను వచ్చి ఆ ఫోను సమాచారం ప్రకారం మీ అబ్బాయి నవీన్ చనిపోయాడని చెప్పగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎవరు మొబైల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది? రూప అనే అమ్మాయి మొబైల్ నుంచి సమాచారం జరగగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాకు 6 గంటలకి మా తమ్ముడు ఫోన్ చేసి అన్నయ్య బాబు ఇలా జరిగిందని చెప్పేసరికి మేము వెంటనే వెళ్ళి మా తమ్ముడు మా అతల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే విషయం తెలియకునేసరికి 4 అబ్బాయిలని చెన్నైలో స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారని తెలిసింది. 4 అబ్బాయిలు అంటే అక్కడ చెన్నైలో ఉన్నటువంటి ఆ రూమ్ మేట్స్ లో 4 అబ్బాయిలని తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. స్కూల్ ఫ్రెండ్స్ అనగానే అబ్బాయిలు అనుకుని మేము కూడా నెమ్మదిగా అది ఆలోచించకుండా అలా ఉన్నాము. తర్వాత 12 గంటల సమయంలో అబ్బాయి ప్రయాణించినటువంటి ట్రైన్ టికెట్ మాకు వాట్సాప్ ద్వారా మాకు రావడంతో ఆ ట్రైన్ టికెట్ సమాచారం ప్రకారం మా అబ్బాయితో పాటు 2 అమ్మాయి పేర్లు ఉన్నాయి. ఒకటి తీరా చిన్ని, 2 రూపాని అమ్మాయి. వీళ్ళిద్దరూ తల్లి కూతురుగా తెలుసుకున్నాం. ఇదే విషయంపై పోలీసులకు మా గ్రామంలో ఉన్నటువంటి కొందరు చెన్నైలో ఉండడం వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఇదే విషయాన్ని స్టేషన్కి చెప్పగా సిఐ గారు వాళ్ళిద్దరిని పిలిపించి విచారణ జరిపించి ఉన్నారు. తదుపరి చెన్నైలో తదుపరి ఏదైతే ఫోన్ కాల్ వచ్చిందో అమ్మాయిని ప్రశ్నించగా నాకు తెలియదు అన్నది. మా అబ్బాయి ఫోన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది, పనికిరాదని చెప్తున్నారు. మా ఊరు వాళ్ళు కొద్ది గట్టిగా స్టేషన్లో అడగగా ఫోను చూపించగా దాన్ని బాగు చేసి తీసుకొస్తానడంతో ఫోను రిపేర్ చేయగా పనికి వస్తుందని చెప్పడంతో అమ్మాయి వెంటనే 3 గంటలకి నాకు లక్షవారం ఉదయం యాకవలం 3 గంటలకి నాకు ఫోన్ చేశాడు. లాస్ట్ కాల్ అని చెప్పి మళ్ళీ మాట చెప్పడం జరిగింది. ఆ ఫోన్లో అమ్మాయి చెప్పిన సమాచారం ప్రకారం నాకు ఇలా ఫోన్ చేశాడు, నేను కిందకి వచ్చాను, అబ్బాయి బయట ఉన్నాను అన్నాడు. నేను బయటకు వచ్చేసరికి పైకి వెళ్ళాడు, సరే తదుపరి కిందకి దూకేశాడని చెప్పి అమ్మాయి చెప్తుంది. అంతవరకు నాకు తెలియదని అమ్మాయి ఫోన్ బాగవుతుంది అనేసరికి ఈ విధంగా చెప్పడం జరిగింది. దీంతో మాకు అనుమానం. అమ్మాయి ఎక్కడుంది? ఆ అబ్బాయి ఎక్కడికి రమ్మని చెప్పాడు? అమ్మాయి ఇంట్లో ఉంది, పక్క రూమ్ ఫ్రెండ్స్ లో అబ్బాయి ఉన్నాడు. అంటే లాడ్జీలోనా లేదంటే అమ్మాయికి అక్కడ ఏమైనా బీటెక్ చేస్తుందని విన్నామండి. అక్కడ బీటెక్ చేస్తుందని విన్నాం. అక్కడ రూమ్ లో ఉంటుంది. ఈ అమ్మాయితో చదివిన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉండడం, ఆ ఫ్రెండ్స్ రూమ్ లో అబ్బాయిని ఉంచడం జరిగింది. ఆ రూమ్ నుంచి ఈ అమ్మాయి ఉన్న రూమ్ ముందుకు వచ్చి ఫోన్ చేసి ఉన్నాడు. ఇలా జరగడంతో అమ్మాయి చెప్పడంతో మాకు మరింత అనుమానం బలపడింది. దీంతో మేము ఇక్కడ రాంబెల్ల మండలం గ్రామానికి చెందినటువంటి వాళ్ళగా గుర్తించి ఇక్కడ తదుపరి మేము తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయగా వీళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగానే మా అబ్బాయిని తీసుకువెళ్ళి అక్కడ హత్య చేశారని చెప్పేసి మేము బలంగా నమ్మడం జరిగింది. దీన్ని ప్రభుత్వం వారు దృష్టిలో తీసుకొని మా అబ్బాయి ప్రేమించడం ఒకే ఒక కారణంతో వీళ్ళు అబ్బాయిని చంపడం జరిగింది. వాళ్ళు వేరే కులం ఏమన్నా? వాళ్ళు యాదవ్స్, మేము వెలమాస్ అండి, పప్పుల వెలమ. సో ఈ విధంగా కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చేసుంటారని అనుకుంటున్నాం. అబ్బాయి ప్రేమించాడని చెప్పిన వెంటనే పెద్దవాళ్ళకి మాకు చెప్పినా అబ్బాయిని మందలించి లేదా వాళ్ళని ఏదో విధంగా మాట్లాడి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయడం లేదా మందలించి మా అబ్బాయిని మేము తీసుకుని రావడం జరిగి ఉండేది. వాళ్ళు మాకు చెప్పలేదు సరిగదా. అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారమే తీసుకువెళ్ళి అక్కడ ఈ విధంగా చంపేయడం జరిగింది. అబ్బాయి ఒంటి మీద గాయాలు ఏమైనా ఉన్నాయా? అబ్బాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయని ఫోటో ద్వారా మేము చూస్తున్నాము. మెడ మీద గాయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడలేదు? ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత క్లాత్ క్లోజ్ చేసి ఉన్నారు, క్లాత్ ఎప్పలేదు. గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గాయాలు అయితే గడ్డం పైన, నొసల పైన గాయాలు ఉన్నాయి. అంటే మేడ నుంచి పడిపోయాడు అంటున్నారు కదా, మేడ నుంచి పడిపోతే కాలు వచ్చి ఇరిగిపోవడము, అవేం జరగలేదు. మేడ ఇరిగిపోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమీ కనిపించలేదండి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా మాకు ఇవ్వకపోవడంతో అదేంటి కూడా మాకు తెలియపరచలేదు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం వారు సీరియస్ గా తీసుకుని వాళ్ళు ఎంత ఆర్థిక బలం ఉన్న వాళ్ళు అయినప్పటికీ మా వాళ్ళని శిక్షించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పంపిస్తే అక్కడికి వెళ్ళాక మరి ఏం జరిగిందో తెలియదు. మరి అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు వచ్చి మరి ఎలా చేశారు, మరి ఏం జరిగిందో మాకు న్యాయం చేయండి.
ద్వారాగా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వీళ్ళిద్దరూ చంపేసినట్టు మేము అనుమానిస్తున్నాం. వీళ్ళే కంపల్సరీగా చంపేశారండి. మాకు దాని గురించి న్యాయం చేయండి. నా కొడుకు సింహాచలం స్కూల్ 10th పిల్లలతోనే వెళ్తానని అన్నాడు. గుడికి వెళ్ళాడమ్మ, పంపించానమ్మా. సరేనే గుడికి వెళ్తానంతే. నా కొడుకుని పంపించాను. నా తిరుపతి వెళ్తానంతే. వెళ్ళని పంపించాను. ఫోన్ వచ్చింది అంటే మాకు ఈ విషయం తెలియదండి. ఈ టికెట్లు ద్వారాగా అది చచ్చిపోయాకే తెలిసింది వివరాలన్నీ. అప్పుడు వరకు మాకు తెలీదు. ఎక్కడ ఉండేవాడు మీ అబ్బాయి? ఎక్కడ ఉండేవాడు? మా ఇంటి దగ్గరేనండి. ఏ ఊర్లో ఉండేవాడు? అచ్యుతాపురం అండి, చెన్నూరు గ్రామం అండి. నా కొడుకు ఆ ఇంటి దగ్గరే ఉండాడండి. ఏం చేసేవాడు మీ అబ్బాయి? నా కొడుకు కంపెనీలో చేసేవాడండి. ఫార్మల్ ఫిట్ కంపెనీలో చేసేవాడండి. ఈ అమ్మాయి ఎలా పరిచయం మీ అబ్బాయికి? ఏమోనండి మాకు తెలీదు. మాకు తెలీదండి. ఎలా పరిచయమో మాకు తెలీదు. మాకు న్యాయం చెయ్యండి. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? నాలాగా కొడుకులాగా ఏ తల్లిదండ్రులకి జరగకూడదు. అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారేటండి. మీ అమ్మాయిని ప్రేమిస్తానని నీ కొడుకుని నాకు చెప్తే నేను మందలించుకుంది కదమ్మా. తండ్రి నా కూతుర్ని ఎలా చేస్తాడని ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందును. అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి. మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడ నుంచి పడిపోయాడు అన్నారు. ఎవరి సెల్ నుంచి చేశారు? మీ సెల్ నుంచి, వాళ్ళ సెల్ నుంచి వచ్చిందా? మీ అబ్బాయి సెల్ నుంచి వచ్చిందా? అమ్మాయి సెల్ నుంచి వచ్చింది. అమ్మాయి సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఏమని? మేడం నుంచి పడిపోయాడని చెప్పారు. మీరు ఎవరైనా అడిగారా? మీరు మేము ఇంకా అడగడానికి మాకు అడగడానికి అమ్మాయి సెల్ నుంచి వచ్చింది మీ ఫోన్. తర్వాత మీ అబ్బాయికి మీరు ఫోన్ చేయలేదా? ఇప్పుడు మీరు చివరిగా ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి శిక్ష శిక్షించాలనుకుంటున్నారు? వారికి ఏ విధంగా శిక్షించాలండి. వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వాళ్ళు కంపల్సరీ శిక్షించమని మాకు చెప్పుకుంటే పిల్లల్ని మేము మందలించుకునేవారు. కానీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్లి ఈ పని చేయడం న్యాయం కాదండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.